ముఖ్యంగా పత్రికా సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా విజ్ఞప్తి, 7వ తేదీ జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసే దిశగా ప్రచార మాధ్యమాల ద్వారా మా యొక్క వాదనను ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు పత్రికా విలేకరుల మీద ఉంది, ప్రింట్ మీడియా మీద ఉంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే చాలా విషయాలు మనకు కార్తిక గారు అలాగే బండారు విజయలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది. ఏ అభివృద్ధికి కూడా మేము వ్యతిరేకం కాదు. ప్రజల యొక్క అభిష్టానికి పారదర్శకతకు మించి అధికారం ఇక్కడ కూడా ఉండదు. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ యొక్క నిరంకుశత్వ పాలనను వ్యతిరేకించి అధికారంలోకి రావడం జరిగింది. అదే నిరంకుశత్వమైనటువంటి విధి విధానాలను జిహెచ్ఎంసీ విలీన ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. అనవసరమైనటువంటి విషయాలను ప్రక్షాళన చేయకుండా, అలాగే ప్రజలను చైతన్యపరచకుండా ఏ బిల్లును కూడా పాస్ చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు జిహెచ్ఎంసీ విలీన ప్రక్రియను, జిహెచ్ఎంసీ యొక్క ప్రధానమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శాసనసభలో చర్చించిన విపక్షాలకు అవకాశం కల్పించకుండా ఏకపక్ష నిర్ణయాలతోటి ఈరోజు ముందుకు తీసుకెళ్లి ఈ బిల్ని పాస్ చేయడం జరిగింది. దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీల మీద గ్రామ స్వరాజ్యం వల్లనే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ వాటికి తూట్లు పొడవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశయాలను దెబ్బతీయడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇంతకుముందు మా తోటి ఆఫీస్ బేరర్ బండ కార్తిక గారు చెప్పినట్టుగా 6,000 కోట్ల రూపాయల డెఫిషియన్సీ ఉంది. కనీస మౌలిక సదుపాయాల కల్పన అనేది జిహెచ్ఎంసీ పరిధిలోనే చేసేటటువంటి వ్యవస్థ లేదు. అలాంటిది మీరు జిహెచ్ఎంసీ పరిధిని నిష్కంతలంగా పెంచేసి ప్రజల మీద భారం పెంచి పన్ను భారం రూపంలో తీసుకురావడం, ఎక్కడ కూడా పారదర్శకత బ్లూ ప్రింట్ లేకపోవడం, ప్రజలకు కనీసం మున్సిపాలిటీలకు పంచాయతీలకు 2 సంవత్సరాల ఎగ్జంప్షన్ ఇస్తున్నారా లేదా అని చెప్పకుండా, విపక్షాలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా వాళ్ళ స్వార్థ చింతనతోటే ఈ బిల్లును ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల మీద వీళ్ళ యొక్క ప్రభావాన్ని చూపేయాలనుకోవడము మూర్ఖత్వపు ఆలోచన. అలాగే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వీటి అన్నిటికీ కూడా ఎప్పుడూ చైతన్యవంతమయ్యే దిశగా మన కార్యకలాపాల యొక్క రూపకల్పన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ప్రజాస్వామ్యంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఉప ఎన్నికలను వేదికగా చేసుకుని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. కానీ రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు వీళ్ళతోటి ఫుట్బాల్ ఆడుకునేటటువంటి వ్యవస్థ ముందుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి అధ్యక్షతన కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలాగే ఉపాధ్యక్షులు డికే అరుణమ్మ గారు, అలాగే ఫ్లోర్ లీడరు శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ పక్ష నాయకులు శ్రీ కేవీఎన్ రెడ్డి గారు, అలాగే ముఖ్యమైనటువంటి ఎంపీలు, మన యొక్క శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.